I don't destroy. I invent. I don't destroy. I don't destroy. I invent. మరెందుకు ఆలోచిస్తున్నావు? తమ్ముడే చెప్పారు రోజు చేస్తానని, మర్చిపోయారా? సర్లేండి, నాకేం అవసరం లేదు. ఏం చేస్తున్నారు? మహాన్ బాబా, నీకు అలా అర్థమైందా? నేను చెప్పింది అది కాదు. చీర కూర్చుని రోజు నేను సరి చేస్తాను అన్నారు కదా, అది సరి చేయమన్నాను. అవును, ఈ చీర నీకు ఇష్టమైంది కదా, అందుకే నాకు బాగుందా, నీకు నచ్చిందా అని అడిగాను. తమరికి ఎలా అర్థమైంది? వెనక నుండి చూస్తే నీటి బిందువులన్నీ నీ మెడ వంపులో ఏటవాలుగా జారుతుంటే చాలా అందంగా అనిపించింది. దాని గురించి అడిగావేమోనని. అబ్బా, ఎంత అమాయకంగా చెప్తున్నారు సారు. తమరివి కళ్ళ లేకపోతే మైక్రోస్కోప్లా? మెడ మీద నీటి బిందువుల్ని కూడా స్కాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. తమరికి పొగట్టలా అనిపించిందా? థ్యాంక్ యూ చెప్తున్నారు. పొగట్టంటే గుర్తొచ్చింది, వచ్చాను. ఏంటది? అదేదో అదేదో ఉంది. కమరా ఏంటి? నిన్న చూశాక అది మర్చిపోయాను. అది అది కంగ్రాట్స్. కంగ్రాట్స్ కాదు చెప్పబాయ్, అది కంగ్రాచులేషన్స్ ముద్దబాయ్. అదే ఇందాక నేను వస్తుంటే కాలేజ్ పిల్లలు ఎదురుగా హాస్పిటల్ చూస్తున్న భార్యాభర్తలు చూసి కంగ్రాచులేషన్స్ అక్క బావా అన్నారు. ఆవిడ సిగ్గుపడుతూ అని అన్నది. ఎందుకు అనుకున్నారో నాకు అర్థం కాలేదు. అందుకే తెలివిగా నా బస్ అమ్మాయి ఉంది కదా, అడుగుదామని వచ్చాను. అసలు వచ్చిన పని వదిలేసి ఇంకేదో చేశారు. ఇలా భార్య పాఠాలు చెప్తే జీవితంలో ఏ భర్త మర్చిపోదు సమయం. ఎప్పుడు చూడనా చెప్పేది వింటారా? ఆవిడ ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. వాళ్ళ తమ్ముడు అందుకని కంగ్రాచులేషన్స్ చెప్పుంటాడు. అయితే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చెప్తాడు. అలా చెప్పడానికి నువ్వు రెడీగా ఉన్నావు? చెప్పాలంటే ఇప్పుడు నువ్వు చెప్పుకోవాలి. ఎన్ని మాయ మాటలు చెప్పా, ఎంత ప్రేమను చూపించా. నీతో 3 ఏళ్ల జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో అనుకునేవాడిని. నువ్వు నా భార్యగా వచ్చినందుకు ఎన్ని వేల సార్లు దేవుడికి థ్యాంక్స్ చెప్పాను నాకు తెలుసు. నాకు మొదట ప్రేమ అంటే ఏంటో తెలుసా? నీ వల్ల భక్తుల సగం అంటే ఏంటో అనుకునేవాడిని. నిజంగా అనుకున్నా. నాకు లెక్కలు పంపించు. ఎవరు తెలివిగా ఆలోచించాలి. నాకు అమ్మ ప్రేమ దగ్గర చేసా.
ఇవన్నీ చేసి దేవతతో అయిపోయావు. నా గుండెలో నీకు గుడి కూడా కట్టాను. కానీ కానీ వీటన్నిటికంటే ముందు నన్ను నా కుటుంబాన్ని మోసం చేశావు. నాకంటే చదువు ఎక్కువ ఇష్టమైతే మరి నన్ను ఎందుకు చేసుకున్నావు? శక్తి పిని వాళ్ళ అన్నట్టు ఆస్తి కోసం ఒకసారి ప్రేమ నటిస్తూ నాకు తెలియకుండా నా గుండెల్లో గుణపాన్ని తిప్పావు. నేను క్షమించాను. నువ్వు తల్లివి కాబోతున్నావని, వారసుని మోస్తున్నావని నాన్న నీ మీద చాలా ప్రేమ చూపించాను. ఏడిస్తే నా గుండె కరిగే రోజులు, నువ్వు ప్రేమగా ఉప్పొంగే రోజులు బాబీని ఎంత ఎన్ని గదులు కాదు 2 గదులు ఒక 3,000 ఉందా అంటే బెడ్రూమ్స్ రెండా దానికి ఎంత చెప్పు బెడ్రూమ్